హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యార్ ఛానల్స్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియోతో ఇలా వచ్చేసాం. ఇదేంటంటే నేను డైలీ నార్మల్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి, స్కిన్ కేర్కి లైక్ మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఫ్రమ్ బిగినర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కూడా స్టార్టింగ్లో ఏం యూస్ చేయాలి ఏంటి అది ఏమీ తెలియదు. సో నేనైతే ఎలా ఏం ప్రోడక్ట్స్ యూస్ చేశాను ఈ అప్కమింగ్ వీడియోస్లో అండ్ ఈ వీడియోలో రాబోతుంది. ఈ ఒక్క వీడియో మాత్రం కొంచెం లెంత్ ఉంటుంది, జస్ట్ ఇంట్రో మాత్రం. నెక్స్ట్ కమింగ్ వీడియో నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ రివీల్ చేసి అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్లీ నేనైతే చాలా ప్రోడక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ట్రై చేశాను. సో మోస్ట్లీ నేను బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్సే ట్రై చేస్తాను, మరి ఎక్కువ మనీ అంతా కూడా స్పెండ్ చేయను. ఈ ప్రోడక్ట్స్ ఎందుకు నేను స్టార్ట్ చేయడం జరిగిందంటే నాకు పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంది. హీట్ వల్ల అప్పుడు స్కిన్ పైన చాలా డార్క్ స్పాట్స్ అవన్నీ వచ్చాయి. నేచురల్ రెమెడీస్ చాలా ట్రై చేశాను, బట్ అది వెళ్ళలేదు. అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేశాను, దానివల్ల కూడా ఎక్కువేం కాలేదు, బట్ తగ్గింది అయితే ఏం లేదు. సో అప్పుడు నాకు ఒక మంచి బ్రాండ్ నుంచి సీరం దొరికింది. సో అదేంటి అనేది కాసేపట్లో చెప్తాను. సో ఏదైనా కొనేటప్పుడు ఐ విల్ ట్రై విత్ స్మాలర్ వన్. అది కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తాను. డిఫరెన్స్ ఉంది, మనకి సెట్ అవుతుంది అన్నప్పుడు ఆ పెద్దది తీసుకుంటాను అన్నమాట. ఇంకెక్కువ వెయిట్ చేయకుండా ప్రోడక్ట్ ఏంటనేది రివీల్ చేస్తాను. సో అది వచ్చి పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం అన్నమాట. అందులో 14 ml అండ్ 28 ml 2 డిఫరెంట్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ 14 mlది ట్రై చేశాను. సో యూ గైస్ డోంట్ బిలీవ్ ఇట్, బట్ అది యూస్ చేసి 1 బాటిల్ కంప్లీట్ అయిన వెంటనే ఐ కెన్ సీ ద డిఫరెన్స్. సో పెళ్ళిగా వెంటనే ఒక 2 days వాడి తగ్గిపోతుంది అలా అంతా ఏం లేదు. జస్ట్ ఒక కంప్లీట్ ఆ బాటిల్ అయితే మొత్తం వాడాలి. వాడాక ఫుల్గా అనేది చాలా వరకు 50% తగ్గిపోయింది. సో అది నేను అలానే కంటిన్యూ చేస్తాను, ఇప్పటికి కూడా అదే యూస్ చేస్తున్నాను. సో ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు, లైక్ వెరీ బిగినర్స్ ఉంటారుగా, వాళ్ళు కూడా ఏ సీరం ట్రై చేయాలి ఏంటి అని తెలియనప్పుడు పాండ్స్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. లైక్ నాట్ ఓన్లీ బిగినర్స్, లైక్ ఎవరైనా లైక్ ఏజ్ గ్రూప్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇప్పటికీ అవి యూస్ చేసే దాని రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ నార్మల్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ఎనీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికైతే నేను చెప్పలేదు. జస్ట్ నార్మల్ బేసిక్ ఏదైనా హీట్ వల్ల అలా వచ్చి అప్పుడు ఇది యూస్ చేస్తే రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. ప్రెసెంట్ నేను చూపించేది అయితే 28 ml యూస్ చేస్తాను. ఇది ఎన్నో బాటిల్ అని కూడా నాకు తెలియదు, దాదాపు 2 yearsగా యూస్ చేస్తున్నాను. ఇంకో సీరం ఏది ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు, ఇంకా కొన్ని రోజుల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రెసెంట్ అయితే నేను యూస్ చేసే సీరం అయితే ఇది. ఈ బాక్స్ మీదే ఉంటుంది, లైక్ ఎందుకు ఇది వర్క్ అవుతుంది, లైక్ ఫర్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్కి బాగా యూజ్ అవుతుంది ఈ సీరం అయితే మాత్రం. సో 14 ml చిన్న ప్యాక్తో అయితే ఫస్ట్ ట్రై చేయండి, వాడండి ఆ బాటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు అండ్ సీ ద డిఫరెన్సెస్. లైక్ బిఫోర్ యూస్ చేయకముందు అండ్ ఆఫ్టర్ యూస్ చేసాక ఓకే మీకు సెట్ అయ్యింది అంటే యూ కెన్ గో ఫర్ ద బిగ్గర్ వన్. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ ఇట్ సూట్స్ ఫర్ ఎవ్రీ వన్, కానీ సెట్ అయ్యే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది సీరం అయితే. సో ఆఫ్టర్ అవర్ ఫేస్ వాష్ తర్వాత సీరం కొంచెం తీసుకొని అండ్ ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 minute గ్యాప్ ఇవ్వాలి. లైక్ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలన్నా ఎవ్రీ ప్రోడక్ట్కి అట్లీస్ట్ 30 seconds to 1 minute అయినా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో సీరం నాకు బాగా సెట్ అయింది కాబట్టి ఇంకా పాండ్స్ బ్రాండ్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా ట్రై చేద్దాం అనేసి నెక్స్ట్
మాయిశ్చరైజర్ అయితే యూస్ చేశాను. అది కూడా చాలా బాగుంది. లిటరలీ సూపర్ లైట్ జెల్. అది స్టిక్ అవ్వదు అనమాట. మోస్ట్లీ లైక్ స్కిన్కి రాసుకున్న తర్వాత లైక్ జిడ్డుగా ఆయిలీగా అలా ఏమి ఉండదు. బాగా స్కిన్ లోపల పెనిట్రేట్ అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను ఇది చాలా పెద్దది 200 ml అయితే యూస్ చేస్తున్నాను. కానీ నేను అప్పుడు యూస్ చేసినప్పుడు అయితే చాలా చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. అది అరౌండ్ 100 or 120 పడుతుంది. సో ట్రై విత్ దట్ వన్, స్మాల్ వన్ యూస్ చేయండి. అండ్ అది సెట్ అయ్యాక యూ కెన్ గో ఫర్ బిగ్ వన్. సో ఆఫ్టర్ సీరం రాసుకున్న తర్వాత ఒక 1 night గ్యాప్ ఇచ్చి మాయిశ్చరైజర్ కూడా కొంచెం తీసుకొని అండ్ సేమ్ ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ తర్వాత ఐ వాంటెడ్ టు ట్రై విత్ ఎనీ లైక్ ఫౌండేషన్ లాగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ ఫౌండేషన్ కాదు, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చూసినప్పుడు ఇందులోనే బీబీ క్రీమ్ అనేది ఉన్నిందనమాట. అది కూడా లైక్ లైట్ మేకప్ గ్లో, ఇట్స్ నాట్ హెవీ లైక్ మనం మేకప్ వేసుకున్నట్టు ఉండదు బీబీ క్రీమ్ యూజ్ చేస్తే. ఇందులో ఒక 2 to 3 షేడ్స్ ఉన్నాయనుకుంటా. నేనైతే ఐవరీ యూస్ చేశాను. ఇందులో SPF 30 ఉంది అండ్ లైట్ వెయిట్ ఫౌండేషన్. ఎవ్రీడే యూస్కి అయితే ఇది చాలా బాగుంటుంది, ఎక్కువ ఉన్నట్టు ఉండదు. సో ఇందులో కూడా చిన్న ప్యాక్ ఉంది, 100 or 110 అరౌండ్ పడుతుంది. సో ట్రై విత్ దట్ వన్. సో అది సెట్ అయ్యాక యూ కెన్ గో ఫర్ బిగ్గర్ వన్. నేనైతే ఆల్రెడీ అన్ని ట్రై చేశాను కాబట్టి నా దగ్గర మోస్ట్లీ అన్ని కొంచెం మరీ పెద్ద ప్యాక్ కాదు, ఒక మీడియం ప్యాక్స్వే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోకి అయితే అంతే. ఈ 3 ప్రొడక్ట్స్ గురించి చెప్దామని వచ్చాను. సో ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. బిగినర్స్ అయితే మోస్ట్లీ ప్రిఫర్ బిగినర్స్, మీద వాళ్ళు అయితే ఆల్రెడీ అన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో వీలైతే ట్రై చేయండి ప్రొడక్ట్స్. అండ్ ఎలా వర్క్ అయిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ ఇంకేదైనా ప్రోడక్ట్స్ ట్రై చేయాలన్నా కూడా కమెంట్లో యాడ్ చేయండి, అది కూడా ట్రై చేస్తాం అప్కమింగ్ వీడియోస్లో. సో ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్తో అప్కమింగ్ వీడియోస్తో అయితే వస్తాను. సో రియల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.